రోడ్డు 60 లక్షలు. మరి జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ స్కూల్ యొక్క రిపేర్స్ 5 లక్షలు ఒకటి, 5,80,000 ఒకటి. సో ఈ విధంగా మొత్తము 1,07,05,000 రూపాయలు ఈరోజు 5,000 రూపాయలకు అభివృద్ధి కార్యక్రమాలకు మనకు మైలారం గ్రామంలో జరిగింది. సో ఈ సందర్భంగా మైలారం గ్రామ టీడీసీ సభ్యులకు, గ్రామ పెద్దలకు, మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి శ్రీని గారికి, రాజేందర్ గారికి, మరి ఈ మా గారికి, గ్రామ పెద్దల అండ్ నాతో పాటు కాంగ్రెస్ శ్రేణులకు, మరి ఇక్కడ స్కూల్లో సంబంధించిన స్టాఫ్ పిల్లలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా మైలారం గ్రామం నన్ను ఎంతో ప్రేమ చేసింది, ఆదరించింది. మీ అభిమానం నేను మర్చిపోకుండా తప్పకుండా మైలారం గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని విధాలుగా మనము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, దాంట్లో ఎస్సీ కాలనీలో కూడా అక్కడ మనకు ఒక ల్యాండ్ చూపించారు. వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, అప్పుడు ఒకటి శ్మశాన వాటిలో ఒకటి స్నానం తొట్టి కావాలన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇక్కడ మైలారం గ్రామ మంత్రిని వ్యవసాయానికి పెట్టింది పేరు. మరి యువకులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు రాజీవ్ యువ వికాస్ కింద మీరు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. తప్పకుండా వీలైనంత మటుకు అందరూ కూడా, ఎందుకంటే బడ్జెట్లో ఒక 6,000 కోట్లు పెట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా యువకులకు ఎవరికైతే ఎస్ఎస్సీ కానీ ఇంటర్మీడియట్ చదువుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకుంటున్న దాని కొరకు స్కీమ్ నిర్ణయించడం పడింది. మరి అదేవిధంగా ప్రభుత్వం మీకు తెలుసు, అందరూ కూడా సదర్యం కూడా స్టార్ట్ చేసుకున్నాం. సో కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 17 నెలలు ఒకటి అన్నీ చేస్తూ ఉంది. ఇంకా చేయని కార్యక్రమాలు ఏదైనా వాగ్దానం చేసేది కూడా తప్పకుండా రాబోయే కాలంలో నెరవేరుస్తాం. అది ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే, మనకు చాలా కాలం నుండి 15 ఏళ్ళ నుండి మరి పెన్షన్ రేషన్ కార్డు లేవు, అదేవిధంగా ఇల్లు కూడా లేకుండా కాబట్టి ఇందిరా మిల్లు మనకు శాంక్షన్ అయ్యి మీ గ్రామంలో ఎంతమంది కట్టుకున్నా కానీ చాలా మంది కట్టుకునే వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తాం. మీరందరూ కూడా త్వరలో ఒక లిస్ట్ ఇవ్వండి. వాళ్ళు ఎవరైతే తాగుతారో వాళ్ళు అంటే మినిమం 400 స్క్వేర్ ఫీట్ కట్టుకోవాలి మినిమం. ఎందుకంటే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం అందిస్తుంది కాబట్టి. కాకపోతే ఇక వాళ్ళు ఎక్కువ కట్టుకుని కూడా 200 ఫీట్లు కూడా ఎక్కువ కట్టుకోవచ్చు. 700 వరకు అలో చేస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూర్చొని ఎవరెవరు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా మరి అవసరం ఉంటే మరి వస్తాం. కానీ ముగ్గు వేయడానికి నేను అధికారులు కానీ నేను వస్తాను. మీరు అందరూ కూడా అన్ని గ్రామంలో ఎవరు ఇల్లు లేని వాళ్ళు కూడా అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత. అందరూ కూడా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ మా కాన్సెప్ట్ విధంగా హైయెస్ట్ మొత్తం జిల్లాలో 600 మన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ కూడా రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి గింజను కొందామనే ఆలోచన ప్రభుత్వం ఉన్నది. దీనికి సపరేట్గా అక్కడ ఫైన్ వెరైటీకి వేరే సెంటర్స్, కోర్స్ వెరైటీకి వేరే సెంటర్స్ పెట్టడం. మీకు ఎక్కడేమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. మీకు అవసరం ఉండి మరి ఎక్స్ట్రా ఐకేపీ సెంటర్ కావాలంటే మీకు ఇచ్చిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మహిళలకే పెద్దపీట వేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, మీకు అందరూ కూడా తెలుసు. సో ఐకేపీ సెంటర్ కావాలంటే ఐకేపీ సెంటర్ ఇప్పిస్తాం. దేనిలో ఇబ్బంది లేదు. మీరు మంచిగా వడ్లు 12% 17% ఏముందని మీరు అనుకోండి. సన్నబియ్యానికి సన్న వడ్లకు మనం బోనం కూడా ఇస్తాము. కాబట్టి సపరేట్ అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మైలారం గ్రామస్తులకు అంటే చాలా అంటే ఎక్కువ రైతులు కాబట్టి పాప కష్టపడి ఎట్లా అంటే మాకు ఇప్పుడు తోటలకు 8 కూడా 9 కూడా కరెంట్ వస్తుంది కదా.